హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ పీజీ మోటో బ్లాగ్స్. మీతో నేను ప్రదీప్. ఈరోజు మన రైడ్ చాలా స్పెషల్. ఉదయం 5:30కి తాడేపల్లి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఖాళీ రోడ్స్, చల్లని గాలి, సన్ రైజ్ మధ్యలో రైడ్ చేయడం అంటే వేరే లెవెల్ ఫీల్. మన డెస్టినేషన్ వచ్చి అందమైన కోస్తా ప్రాంతంలో ఉన్న నిజాంపట్నం ఫిష్ హార్బర్. అక్కడ మనం చూడబోతున్నాం ఫిషింగ్ బోట్స్, లోకల్ ఫిషింగ్ లైఫ్, సముద్రం దగ్గర యాక్చువల్ వైబ్. ఇది ఒక పూర్తి కోస్టల్ ఎక్స్పీరియన్స్. ఈ రైడ్లో రోడ్స్ ఎలా ఉన్నాయి, మధ్యలో మనం చూసే అందమైన లొకేషన్స్ అన్నీ మీకోసం కవర్ చేస్తాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, హెల్మెట్ వేసుకోండి, ఇంజిన్ స్టార్ట్ చేయండి. మనమంతా కలిసి ఒక అద్భుతమైన సన్ రైజ్ రైడ్కి బయలుదేరుతున్నాం. లెట్స్ రైడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 2 అవర్స్ కంటిన్యూస్ రైడింగ్ తర్వాత నేను 7:20 AM నిజాంపట్నం అండ్ ఫిషింగ్ హార్బర్కి రీచ్ అయ్యాను. నేను మంగళగిరి, దుగ్గిరాల అండ్ తెనాల వైపు నుంచి రైడ్ చేసుకుంటూ వచ్చాను. రోడ్స్ అయితే 90% సూపర్ ఉన్నాయి, కానీ ఒక 10% రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లీజ్ కేర్ఫుల్గా రైడ్ చేయండి. నేను నా బైక్ సేఫ్గా పార్క్ చేసి లాక్ చేసి వాక్ చేశాను. ఇక్కడ కనిపించే రాళ్లతో సముద్రం పైన ఉండే ప్లేస్ని బ్రేక్ వాటర్ అంటారు. ఇవి సముద్రం సుమారు 1.5 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది అండ్ ఒక్కో బ్రేక్ వాటర్ మధ్యలో 145 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ దాన్ని ఈస్ట్ బ్రేక్ వాటర్ అని అండ్ రైట్ సైడ్ దాన్ని వెస్ట్ బ్రేక్ వాటర్ అని అంటారు. వీటి మధ్యలో నుంచి ఫిషింగ్ బోట్స్ హార్బర్లోకి వెళ్తాయి. వేవ్స్ తీవ్రత లేకుండా స్మూత్గా హార్బర్లోకి వెళ్ళటానికి వీటిని నిర్మించారు. లొకేషన్ బాగా ఉందని నేను కూడా 360 సెల్ఫీ వీడియో తీసుకున్నాను. నాకు బ్రేక్ వాటర్స్లో ఒక సముద్ర తాబేలు కనిపించింది. ఇది చూడటానికి కొంచెం పెద్దగానే ఉంది. అది వాటర్లో చాలా స్పీడ్గా ఫిషింగ్ హార్బర్ వైపు ఎదుర్కొంటూ వెళ్ళిపోయింది. టైం చూస్తా 8:30 అయ్యింది. ఎండ కూడా కొంచెం పెరిగింది. ఇంకొక ఫైనల్ లాస్ట్ సెల్ఫీ వీడియో తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇలాంటి రైడ్స్ కోసం పీజీ మోటో బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.